ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక యాత్ర ప్రతిపక్ష నేతల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. యాత్రకు వచ్చిన ప్రజా స్పందన చూసి టీడీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది. ఈసారి గెలుపు మాదే అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన ఆ నేతలు సైలెంట్ అయ్యారు. ఇంతకీ సైకిల్ను తుక్కు చేసిన ఆ బస్సు యాత్ర ఎక్కడ జరిగింది? వాచ్ ఇట్. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జన సునామీని తలపించింది. అడుగడుగునా వైఎస్ఆర్సీపీ నేతలకు ప్రజలు భ్రమరథం పట్టారు. తామంతా వైసీపీతోనే ఉన్నామంటూ నేతలతో కలిసి అడుగులో అడుగులు వేశారు. బస్సు యాత్రపై విమర్శలు చేసేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలకు జనాన్ని చూసి నోటి నుంచి మాట రాలేదు. కిలోమీటర్ మేర భారీ ర్యాలీ నిర్వహించిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాజుపాలెం సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. దళితులు, గిరిజనులు ఎక్కువగా ఉన్న కోవూరు నియోజకవర్గంలో బస్సు యాత్రను ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ సక్సెస్ చేశారు. ఈ యాత్రకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసిన టీడీపీ నేతలకు గెలుపు మీద ఆశలు పూర్తిగా చచ్చిపోయాయట. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తనయుడు దినేష్ రెడ్డి ఉన్నారు. నలపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి వారసుడిగా ఉన్న ప్రసన్నకుమార్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో ఢీకొట్టలేక తన కుమారుడిని ఎన్నికల బరిలో దింపారట పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. దినేష్ రెడ్డి ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పార్టీలో ఆయన్ని నాయకుడిగా ఎవరూ గుర్తించడం లేదని నియోజకవర్గ టీడీపీలో ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పోలంరెడ్డి దినేష్ రెడ్డి రాజకీయాల పేరుతో పిల్ల చేష్టలు చేస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. సెల్ఫీ ఛాలెంజ్ అంటూ ఆయన చేస్తున్న కార్యక్రమం పార్టీని మరింత డ్యామేజ్ చేస్తోందని పార్టీలోని సీనియర్ నాయకులు జిల్లా నాయకత్వానికి ఫిర్యాదు చేశారట. టీడీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పలు ప్రాంతాల వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకుని ఎమ్మెల్యే ప్రసన్నకు సవాల్ విసురుతున్నారని, ఆయా ప్రాంతాలను నిర్లక్ష్యం చేసింది మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డే అనే విషయం దినేష్ రెడ్డికి తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిపక్వత లేని రాజకీయాలు చేస్తున్న దినేష్ రెడ్డితో తాము వేగలేమంటున్నారట టీడీపీ క్యాడర్. దినేష్ రెడ్డి చేష్టలు నచ్చని నేతలు, పార్టీ రోజు రోజుకు దిగజారిపోవడాన్ని చూస్తున్న మరికొందరు నేతలు వచ్చే ఎన్నికల్లో కూడా కోవూరులో టీడీపీ ఓటమి ఖాయమని నిర్ధారించుకున్నారట. దానికి తోడు కోవూరులో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు వచ్చిన జనాలను చూసి దినేష్ రెడ్డికి డిపాజిట్లు కూడా రావని డిసైడ్ అయ్యారని టీడీపీలో ఆయన వ్యతిరేక వర్గానికి చెందిన నేతలు ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వారికి టికెట్లు ఇచ్చి కోవూరులో టీడీపీని లోకేష్ నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.